హలో స్టూడెంట్స్, ట్యాక్సేషన్ సబ్జెక్ట్లో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దీని తెలుగులో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు, లేదా ఉత్పాదక పన్ను క్రెడిట్ అని కూడా అంటారు. సరే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మీనింగ్ చూద్దాం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీన్స్ reducing the taxes paid on inputs from taxes to be paid on output. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీనింగ్ ఏంటంటే ఇన్పుట్స్ మీద పే చేసిన ట్యాక్స్ని అవుట్పుట్స్ మీద పే చేయవలసిన ట్యాక్స్ నుంచి రెడ్యూస్ చేయడం. ఇన్పుట్స్ మీద పే చేసిన ట్యాక్స్ని అవుట్పుట్స్ మీద పే చేయవలసిన ట్యాక్స్ నుంచి రెడ్యూస్ చేయడాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. తెలుగులో ఇన్పుట్లపై చెల్లించిన పన్నుని అవుట్పుట్లపై చెల్లించవలసిన పన్ను నుండి తగ్గించడాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఇన్పుట్లపై చెల్లించిన పన్నుని అవుట్పుట్లపై చెల్లించవలసిన పన్ను నుంచి తగ్గించడాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఈ విధంగా బిజినెస్లో భాగంగా ట్రేడర్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఇన్పుట్స్ పర్చేస్ చేస్తాయో ఆ ఇన్పుట్స్ మీద పర్చేస్ చేసిన ట్యాక్స్ని తరువాత వాళ్ళు ఆ అవుట్పుట్స్ని బయటకు తీసుకొచ్చి వాటిని సేల్ చేస్తున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో పే చేయవలసిన ట్యాక్స్ నుంచి డిడక్షన్గా ఇస్తారు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అంటే వ్యాపారస్తులు కానీ, వర్తకులు కానీ, వ్యాపార సంస్థలు కానీ ఏవైతే ఇన్పుట్లను కొనుగోలు చేస్తారో, ఇన్పుట్లు అంటే ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి లేదా తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు. ఈ విధంగా ఏవైతే వస్తువులను లేదా ముడి పదార్థాలను కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన పన్నుని ఆ తరువాత ఆ ముడి పదార్థాలను ఒక వస్తువు రూపంలోకి మార్చి వాటిని అమ్ముతున్నప్పుడు చెల్లించవలసిన పన్ను నుంచి తగ్గింపుగా ఇస్తారు. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఈ విధంగా బిజినెస్లో భాగంగా ట్రేడర్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఏవైతే ఇన్పుట్స్ పర్చేస్ చేస్తాయో ఆ ఇన్పుట్స్ని పర్చేస్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ని ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని ఏదో ఒక అవుట్పుట్ రెడీ చేస్తారు. ఆ అవుట్పుట్ని సేల్ చేసేటప్పుడు పే చేయవలసిన ట్యాక్స్ నుంచి ఆల్రెడీ ఆ ఇన్పుట్స్ని పర్చేస్ చేసినప్పుడు ఎంతైతే ట్యాక్స్ పే చేశారో ఆ ట్యాక్స్ని అవుట్పుట్ బయటకు తీసి అవుట్పుట్ని సేల్ చేసేటప్పుడు డిడక్షన్గా ఇస్తారు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది త్రూ అవుట్ ది సప్లై చైన్ అవైలబుల్గా ఉంటుంది. అంటే వస్తు సేవల యొక్క సరఫరా గొలుసు అంతటా కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ని సప్లై చేసే సప్లై చైన్ ఉంటుంది. అంటే ఈ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వీటిని కన్జ్యూమర్కి ప్రొవైడ్ చేసేటప్పుడు మధ్యలో ఎన్ని స్టేజెస్ అయితే ఉన్నాయో అన్ని స్టేజెస్లో కూడా ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అందుబాటులో ఉంచుతారు. సో ఈ విధంగా ఒక కన్జ్యూమర్కి
గూడ్స్ ఆర్ సర్వీసెస్ రీచ్ అవ్వడానికి ముందు ఎన్ని డిఫరెంట్ స్టేజెస్ అయితే ఉన్నాయో అన్ని డిఫరెంట్ స్టేజెస్లో కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అవైలబిలిటీగా ఇస్తారు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఇన్పుట్స్ మీద పే చేసిన ట్యాక్స్ని అవుట్పుట్స్ మీద పే చేయవలసిన ట్యాక్స్ నుంచి రెడ్యూస్ చేయడాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎవరు పే చేయాలి అంటే ఎవరైతే ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ని సప్లై చేస్తారో వాళ్ళు ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని అవైలబుల్ చేసుకోవడానికి వీలుంటుంది. ఎవరైతే ట్యాక్సబుల్ పర్సన్ ఉంటారో అంటే ట్యాక్స్ పడే గూడ్స్ ఆర్ సర్వీసెస్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళకి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పన్ను చెల్లించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ పన్ను చెల్లించే వ్యక్తులు ఏ విధమైన వస్తు సేవలు సరఫరా చేస్తారో ఆ విధంగా వస్తు సేవలు సరఫరా చేసే ఆ వ్యక్తులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సౌకర్యం లభిస్తుంది. నెక్స్ట్ ఈ పిక్చర్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి అనే విషయం బాగా అర్థమవుతుంది. రైట్, ఈ పిక్చర్లో ఏబిసి అనే లెటర్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ ఏబిసిని 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్గా మనం అర్థం చేసుకోవాలి. ఏ అనేది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, బి అనేది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్, సి అనేది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్. ఈ విధంగా ఒక ఎక్స్ అనే పర్సన్ ఏ అనే ప్రోడక్ట్ని పర్చేస్ చేశాడు, బి అనే ప్రోడక్ట్ని పర్చేస్ చేశాడు, సి అనే ప్రోడక్ట్ని కూడా పర్చేస్ చేశాడు. ఈ ఏబిసి అనే డిఫరెంట్ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసింది ఎక్స్ అనే పర్సన్. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ ఏ అనే ప్రోడక్ట్ని పర్చేస్ చేసినప్పుడు అతను పే చేసిన ట్యాక్స్ ఎంతంటే ట్యాక్స్ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఏ ₹100. అంటే ఏ అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ పే చేశారంటే ₹100 పే చేశాడు ఎక్స్. నెక్స్ట్ బి అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ ఎంతంటే ట్యాక్స్ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ బి ₹120. ఈ ఎక్స్ అనే పర్సనే బి అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ ఎంతంటే ₹120. నెక్స్ట్ సి అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ ఎంతంటే ట్యాక్స్ పెయిడ్ ఆన్ పర్చేజ్ ఆఫ్ సి ₹80. ఈ ఎక్స్ అనే పర్సనే సి అనే ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ ₹80. సో ఈ విధంగా ఎక్స్ అనే పర్సన్ ఏబిసి అనే డిఫరెంట్ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేశాడు. ఈ విధంగా పర్చేజ్ చేసినప్పుడు అతను ట్యాక్స్ని పే చేశాడు. వీటినే ఈ ట్యాక్స్నే ఏమంటారంటే ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. రైట్, ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సను ఏబిసి అనే ఈ ప్రొడక్ట్స్ని ఉపయోగించి ఒక అవుట్పుట్ని తీసుకొచ్చాడు. స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ అనేది ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది, అవుట్పుట్. సో ఈ విధంగా ఎక్స్ అనే పర్సన్ ఏబిసి అనే ప్రొడక్ట్స్ని యూజ్ చేసి ఒక అవుట్పుట్ తీసుకొచ్చాడు. ఈ అవుట్పుట్ మీద అతను ఎంత ట్యాక్స్ పే చేయాలి అంటే ₹450 ట్యాక్స్ పే చేయాలి. రైట్, మరి ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ ఏ ప్రోడక్ట్ని, బి ప్రోడక్ట్ని, సి ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసి ట్యాక్స్ని పే చేశాడు. టోటల్గా ఈ 3 ప్రొడక్ట్స్కి కలిపి ఎక్స్ అనే పర్సన్ పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ఎంతంటే ప్రోడక్ట్ ఏకి వచ్చేసి ₹100, నెక్స్ట్ ప్రోడక్ట్ బికి ₹120, నెక్స్ట్ ప్రోడక్ట్ సికి ₹80.
సో ఈ 3 ప్రొడక్ట్స్కి పే చేసిన ఇన్పుట్ ట్యాక్స్ ఎంత అని టోటల్ చేస్తే 100 ప్లస్ 120 ప్లస్ 80 టోటల్గా 300 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ పే చేయడం జరిగింది. ఎక్స్ అనే పర్సన్ ఏబిసి అనే ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసినప్పుడు టోటల్గా ఈ 3 ప్రొడక్ట్స్కి కలిపి 300 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ పే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్ని ఉపయోగించి ఒక అవుట్పుట్ని రెడీ చేసిన తర్వాత అవుట్పుట్పై పే చెయ్యవలసిన ట్యాక్స్ ఎంత? 450 రూపీస్. ఈ ఎక్స్ అనే పర్సన్ అవుట్పుట్ మీద పే చెయ్యవలసిన 450 రూపీస్లో ఆల్రెడీ అతను ఈ ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసినప్పుడు ఈ 3 ప్రొడక్ట్స్కి కలిపి అతను పే చేసిన ట్యాక్స్ టోటల్గా ఎంత అంటే 300 రూపీస్. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనే పర్సన్ అవుట్పుట్ ట్యాక్స్ ఎంత పే చేయాలంటే 450 రూపీస్ నుంచి ఆల్రెడీ పే చేసిన 300 రూపీస్ని లెస్ చేసి రిమైనింగ్ 150 రూపీస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. సో ఇదే మనం ఈ పిక్చర్లో బాగా క్రింద అబ్జర్వ్ చేస్తున్నాం. ట్యాక్స్ టు బీ పెయిడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ అంటే మ్యానుఫ్యాక్చరర్ ఎంత ట్యాక్స్ పే చేయవలసి ఉందంటే యాక్చువల్గా 450 రూపీస్ పే చేయాలి. అయితే ఆల్రెడీ అతను పర్చేజ్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్సెస్ టోటల్గా ఎంత? 300 రూపీస్. ఈ విధంగా 450 రూపీస్లో నుంచి 300 రూపీస్ని లెస్ చేస్తే రిమైనింగ్ 150 రూపీస్. ఈ 150 రూపీస్నే ఈ ఎక్స్ అనే పర్సన్ అవుట్పుట్ ట్యాక్స్గా పే చేస్తే సరిపోతుంది. మరి యాక్చువల్గా 450 రూపీస్ పే చేయవలసిన ట్యాక్స్ 150 రూపీస్ మాత్రమే ఎక్స్ అనే పర్సన్ పే చేయడం జరుగుతుంది. మరి జరిగిన విషయం రిమైనింగ్ 300 రూపీస్ ఏంటంటే ఆ 300 రూపీస్ ఆ ఎక్స్ అనే పర్సన్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి పిక్చర్లో డౌన్ ఏమని కనిపిస్తుంది? ఇన్పుట్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్. ఇన్పుట్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్. సో ఈ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైలబుల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే పర్చేజెస్ మీద పే చేసిన ట్యాక్స్ని ఆ తర్వాత సేల్ చేసేటప్పుడు పే చేయవలసిన ట్యాక్స్ నుంచి రెడ్యూస్ చేసి డిడక్షన్ చేస్తారు. దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. రైట్. నెక్స్ట్, హూ కెన్ క్లెయిమ్ ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన కండిషన్స్లో ఒక కండిషన్, ఎవరి దగ్గర అయితే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుందో వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలి. అంటే ఎవరైతే పన్ను చెల్లించిన పత్రం దగ్గర ఉంటుందో వారు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ముందు ఒక పర్సన్ దగ్గర, ఒక రిజిస్టర్డ్ డీలర్ దగ్గర, అంటే ఎవరైతే పర్సన్ జిఎస్టీ క్రింద ట్యాక్స్ పేయర్గా తన పేరుని రిజిస్టర్ చేయించుకుంటాడో అతన్ని రిజిస్టర్డ్ పర్సన్ అని కానీ రిజిస్టర్డ్ డీలర్ అని కానీ పిలుస్తారు. సరే, సో ఈ విధంగా ఒక రిజిస్టర్డ్ డీలర్ తన దగ్గర ఏం కలిగి ఉండాలి? ట్యాక్స్ ఇన్వాయిస్ కలిగి ఉండాలి. అంటే ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ పే చేయడం జరిగింది అని దానికి సంబంధించిన ఒక ట్యాక్స్ డాక్యుమెంట్, దాన్నే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఆ విధంగా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది రిజిస్టర్డ్ డీలర్ దగ్గర ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలంటే రిజిస్టర్డ్ డీలర్ దగ్గర పన్ను చెల్లింపు పత్రము లేదా పన్ను ఇన్వాయిస్ పత్రము ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఇది. నెక్స్ట్ కండిషన్, ఈ రిజిస్టర్డ్ డీలర్ యాక్చువల్గా గూడ్స్ ఆర్ సర్వీసెస్ని రిసీవ్ చేసి ఉండాలి. ఎవరైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేస్తున్నారో ఆ రిజిస్టర్డ్ డీలర్ కంపల్సరీ దానికి సంబంధించిన గూడ్స్ ఆర్ సర్వీసెస్ని రిసీవ్ చేసి ఉండాలి. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకునే రిజిస్టర్డ్ డీలరు సంబంధిత వస్తువులు లేదా సేవలను పొంది ఉండాలి. ఇది సెకండ్ కండిషన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్, రిటర్న్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అంటే
సంబంధిత రిటర్నులు సమర్పించి ఉండాలి. సంబంధిత రిటర్నులు సమర్పించి ఉండాలి. అంటే గవర్నమెంట్‌కి రెస్పెక్టివ్ రిటర్న్స్ అన్నీ కూడా ఫైల్ చేసి ఉండాలి. ఇది థర్డ్ కండిషన్. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్. యాక్చువల్‌గా ఎంతైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేస్తున్నారో ఆ అమౌంట్‌ని ఆల్రెడీ సప్లయర్ గవర్నమెంట్‌కి పే చేసేసి ఉండాలి. ఎంత అమౌంట్‌నైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా క్లెయిమ్ చేస్తున్నారో ఆ స్పెసిఫిక్ అమౌంట్‌ని సప్లయర్ ఆల్రెడీ గవర్నమెంట్‌కి పే చేసేసి ఉండాలి. ఇది ఫోర్త్ కండిషన్. అంటే ఎంతైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌గా క్లెయిమ్ చేస్తున్నామో మనం, దానికి సంబంధించిన మొత్తాన్ని సప్లయర్ అంటే సరఫరాదారు అప్పటికే ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించి ఉండాలి. ఆ విధంగా సప్లయర్ అప్పటికే ప్రభుత్వానికి చెల్లించి ఉంటే ఆ సంబంధిత మొత్తాన్ని ఒక రిజిస్టర్డ్ డీలర్కి ఇన్పుట్ పన్ను క్రెడిట్‌గా ఇవ్వడానికి అనుమతించబడుతుంది. ఇది ఫోర్త్ కండిషన్. సో ఇంకా కండిషన్స్ 1, 2 ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ గూడ్స్‌ని ఇమ్మీడియట్‌గా రిసీవ్ చేయకుండా కొన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రిసీవ్ చేస్తున్నారనుకోండి. అంటే హైర్ పర్చేస్ సిస్టమ్ ప్రకారం ఇమ్మీడియట్‌గా గూడ్స్‌ని రిసీవ్ చేయకుండా కొన్ని ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో గూడ్స్‌ని రిసీవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఫైనల్ ఇన్‌స్టాల్‌మెంట్ ప్రకారం గూడ్స్‌ని కంప్లీట్‌గా రిసీవ్ చేయడం జరుగుతుందో ఆ తరువాత మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేసుకోవాలి. అంటే కొన్ని వాయిదాల ప్రకారం సరుకును స్వీకరిస్తున్నట్లయితే ఆఖరి వాయిదా అనేది పూర్తయిన తరువాత, సరుకును పూర్తిగా స్వాధీనం చేసుకున్న తరువాత మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేసుకోవాలి. ఇక లాస్ట్ ఇంకొక కండిషన్ ఏంటంటే ఏవైనా క్యాపిటల్ గూడ్స్ మీద డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకుని ఉంటే అప్పుడు అటువంటి క్యాపిటల్ గూడ్స్‌కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ ఉండదు. ఏవైనా క్యాపిటల్ గూడ్స్‌కి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం డిప్రిసియేషన్ని డిడక్షన్‌గా క్లెయిమ్ చేసుకుంటే అలాంటి క్యాపిటల్ గూడ్స్‌కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ లేదు. దీని అర్థం ఏంటండి? ఏవైనా మూలధన ఆస్తులు అంటే ప్లాంట్ అండ్ మెషినరీ, ఈ విధంగా ప్లాంట్ అండ్ మెషినరీ అని పిలువబడే క్యాపిటల్ గూడ్స్‌కి ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన డిప్రిసియేషన్ని డిడక్షన్‌గా క్లెయిమ్ చేసుకుని ఉంటే ఆ తరువాత అదే క్యాపిటల్ గూడ్స్‌కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ ఉండదు. సో ఈ విధంగా ఏవైతే మూలధన వస్తువులు ఉంటాయో ఆ మూలధన వస్తువులు అంటే ప్లాంటు యంత్రాలకు తరుగుదల అనేది తగ్గింపుగా పొందిన తరువాత ఆ మూలధన వస్తువులపై ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సౌకర్యం లభించదు. ఎందుకంటే ఇంతకుముందే మూలధన వస్తువులకు 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆ మూలధన వస్తువులకు తరుగుదల అనే దాన్ని తగ్గింపుగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ మూలధన వస్తువులకు ఇక ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సౌకర్యం లభించదు. సో ఈ విధంగా ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలి. నెక్స్ట్, అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? అసలు దేనికి సంబంధించిన వాటిని మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవాలంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పసెస్. అంటే బిజినెస్ పర్పసెస్ కోసం ఏవైతే పర్చేస్ చేస్తారో వాటికి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ని మాత్రమే క్రెడిట్గా క్లెయిమ్ చేసుకోవాలి. అలా కాకుండా పర్సనల్ యూజ్ కానీ, ఎగ్జెంప్ట్ సప్లైస్ చేసినా కానీ, లేకపోతే సప్లైస్ ఫర్ విచ్ ఐటీసీ ఈజ్ స్పెసిఫికల్లీ నాట్ అవైలబుల్ అంటే
కొన్ని రకాలైన సప్లైస్కి ఐటీసీ అనేది అవైలబుల్గా ఉండదు. అలాంటి వాటికి ఐటీసీని క్లెయిమ్ చేసుకుంటే ఐటీసీ అనేది ఇవ్వబడదు, అవైలబుల్గా ఉండదు. సో ఈ విధంగా ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలంటే అది కేవలం దేనికి సంబంధించినది అయి ఉండాలి? వ్యాపారానికి సంబంధించిన అవసరాల కోసం అయితే వాటిని కొనుగోలు చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా పర్సనల్ యూజ్ అంటే వ్యక్తిగత వినియోగానికి కొనుగోలు చేసిన వాటికి ఐటీసీ ఉండదు. దాంతోపాటు ఎగ్జెంప్ట్ సప్లైస్ అంటే మినహాయించబడిన సరఫరాలు అంటే జీఎస్టీ ప్రకారం కొన్ని సరఫరాలను పన్ను పరిధి నుండి మినహాయించారు. ఆ విధంగా మినహాయించిన సరఫరాలు చేసి వాటికి సంబంధించి ఐటీసీ క్లెయిమ్ చేస్తే ఐటీసీ ఇవ్వబడదు. ఇక థర్డ్ పాయింట్, కొన్నింటికి అంటే కొన్ని రకాల సరఫరాలకు ఐటీసీ అనేది ఉండదు అని జీఎస్టీ చట్టంలో పేర్కొనబడింది. ఆ విధంగా వేటికైతే ఐటీసీ అనేది వర్తించదు అని చట్టంలో పేర్కొనబడిందో వాటికి సంబంధించి ఏమైనా ఐటీసీ క్లెయిమ్ చేసినా వాటికి కూడా ఐటీసీ ఉండదు. సో ఈ విధంగా ఐటీసీ అనేది క్లెయిమ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఐటీసీ కెన్ బి క్లెయిమ్డ్ ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పసెస్. వ్యాపార అవసరాలకు, వ్యాపార ప్రయోజనాలకు, వ్యాపారానికి సంబంధించిన అంశాలకు మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. రైట్. హౌ టు క్లెయిమ్ ఐటీసీ? ఐటీసీని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి? ఎవరైనా ఒక రిజిస్టర్డ్ డీలర్ లేదా రిజిస్టర్డ్ పర్సన్ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవాలంటే జనరల్గా ఈ రిజిస్టర్డ్ పర్సన్స్ లేదా రిజిస్టర్డ్ డీలర్స్ మంత్లీ ఒక రిటర్న్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. దాన్ని జీఎస్టీ రిటర్న్ 3B, జీఎస్టీఆర్ 3B అని పిలుస్తుంటారు. దీన్ని సబ్మిట్ చేసి అంటే జీఎస్టీఆర్ 3B అనే రిటర్న్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం ద్వారా ఒక రిజిస్టర్డ్ పర్సన్ ఐటీసీని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఐటీసీ అనే సౌకర్యాన్ని పొందాలంటే ఒక రిజిస్టర్డ్ డీలర్ లేదా రిజిస్టర్డ్ వ్యక్తి ప్రభుత్వానికి జీఎస్టీఆర్ 3B అనే రిటర్న్ను సమర్పించి ఉండాలి. ఆ విధంగా రిటర్న్ను సమర్పించిన తరువాత సంబంధిత వ్యక్తికి ప్రభుత్వం నుండి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే సౌకర్యం లభిస్తుంది. సో ఈ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకోవాలి.